వెల్కమ్ టు సుమన్ టీవీ. సంస్కారం యూనివర్సిటీ. సో ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ దాదాపు 300 మంది చదువుతున్న ఢిల్లీ పరిధిలో ఉన్న ఏకైక యూనివర్సిటీ సంస్కారం యూనివర్సిటీ. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది చదువుతున్నటువంటి ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్, అదేవిధంగా వెటర్నరీ, బిఏఎంఎస్ వంటి ఆయుర్వేద కోర్సెస్ ను కూడా ఇక్కడ ఎక్స్ట్రీమ్ గా నిర్వహిస్తుంది ఈ యూనివర్సిటీ. అదే విధంగా ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. దాదాపు 750కు పైగా బెడెడ్ హాస్పిటల్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ముఖ్యంగా మల్టీ స్ట్రీమ్డ్ యూనివర్సిటీగా కూడా దీనికి రికగ్నైజేషన్ కూడా వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఈ సంస్కారం యూనివర్సిటీ గురించి హైదరాబాద్ లో ఉన్న మీకు ఇంత పక్కగా కాన్ఫిడెంట్ గా ఎలా తెలుసు అని డౌట్ ఉంది కాదు. ఎందుకంటే సరిగ్గా లాస్ట్ ఇయర్ వచ్చి ఈ యూనివర్సిటీ గురించి మీకు అన్ని డీటెయిల్స్ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాను. మన సుమన్ టీవీ ఇచ్చినటువంటి ఆ వీడియో ద్వారా మేనేజ్మెంట్ చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా నమ్మి దాదాపుగా 300 పైగా ఇక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు. సో ఈ వీడియోలో మన వల్ల అక్కడ జాయిన్ అయిన ఆ స్టూడెంట్స్ తో మాట్లాడదాం. ఆ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ చెప్పినటువంటి అన్ని కోర్సెస్, మేనేజ్మెంట్ చెప్పినటువంటి ప్రతి మాట నిజమో కాదో, అలాగే అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి, లెట్స్ గో. మొత్తానికి మనం సంస్కారం యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ లోపలికైతే వచ్చేసాం. ఇది అడ్మిషన్ కి సంబంధించిన బ్లాక్. ఇక్కడి నుంచి మీకు ప్రతి క్లాస్ రూమ్ గానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న సంస్కారం యూనివర్సిటీ గురించి ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు ఎక్కువగా ఇక్కడ చదవాలని ఆసక్తి చూపిస్తున్నారంటే మెయిన్ రీజన్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఫీతో వస్తుంది. అలాగే సెక్యూరిటీ, ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ఈ కాలేజ్, యూనివర్సిటీ మేనేజ్మెంట్. అసలు సంస్కారం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఒక డిస్ప్లే బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యూనివర్సిటీ ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది. సో క్యాపిటల్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత గురుగ్రామ్ లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ లోనే ఇక్కడ ప్లేస్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషన్ లోన్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నారు. అందులోను ఈఎంఐ ఫెసిలిటీతో ఇస్తున్నారు. ఫ్లెక్సిబుల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో అదే విధంగా ఇక్కడ ఎవరైతే 90% స్కోర్ చేస్తారో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ లో ఇంటర్మీడియట్ లో వాళ్ళకి కేవలం 4 years కలుపుకొని 6.10 lakhs విత్ హాస్టల్ ఫెసిలిటీతో, అకాడమిక్స్ ఫీజు తో కలుపుకొని ఇక్కడ చాలా తక్కువ ఫీజుని ఆఫర్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. అదే విధంగా ఎవరైతే 70% స్కోర్ చేస్తారో వాళ్ళకి 7,05,000 రూపాయలను ఇక్కడ ఫీ కింద వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో చూద్దాం ఒకసారి. దాదాపు 70+ acres లష్ గ్రీన్ క్యాంపస్, అంటే ఇక్కడ డెవలప్ చేసినటువంటి క్యాంపస్ 70 acres లో ఉంది. ఇంకా అడిషనల్ గా 30 అంటే దాదాపు 100 ఎకరాల్లో ఈ సంస్కారం యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఇక అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది 10 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. సో 750 బెడ్ హాస్పిటల్ ఆన్ క్యాంపస్. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ ఇయర్ నుంచి. అదేవిధంగా వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ ఉంది, యూనిసెక్స్ జిమ్ ఉంది, అలాగే సెపరేట్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే బాయ్స్ కి, గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సపరేట్ హాస్టల్ క్యాంపస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ అండ్ స్కిల్లింగ్ హబ్, 24 hours CCTV సర్వేలెన్స్. అంటే ఇక్కడ ఎవరైతే పిల్లలు చదువుకొని బయటకు వస్తారో వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ ని పెట్టడానికి కూడా బ్యాక్ ఎండ్ లో యూనివర్సిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే CCTVకి సంబంధించిన సర్వేలెన్స్ అంటే దాదాపు 500కు పైగా కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేసి వన్స్ ఒక్కసారి స్టూడెంట్ లోపలికి వస్తే బయటకు వెళ్లేంత కూడా మొత్తం CCTVకి సంబంధించిన మానిటరింగ్ ఉంటుంది. ఏ చిన్న విషయాన్ని కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా క్యాప్చరింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కోర్సెస్ చూద్దాం ఒకసారి.
ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వచ్చి బీటెక్ ఎంటెక్ ఉంటుంది. దీంట్లో సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్, అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, గేమింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డెవలప్మెంట్, అలాగే ఈసీ, ఎంఈ, సిఈ, ఐటీ. ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇంజనీరింగ్, అలాగే వెటర్నరీ, అదేవిధంగా బిఏఎంఎస్ రీసెంట్ గానే ఇక్కడ స్టార్ట్ చేశారు ఒక 2 years బ్యాక్. బిఏఎంఎస్ సంబంధించిన ఆయుర్వేదిక్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అలైడ్ సైన్సెస్ అంటే పారామెడికల్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆప్షన్ ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఎందుకో చూద్దాం ఒకసారి. హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, బిఎస్సి సంబంధించిన రేడియోగ్రఫీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్. సో ఇలా పారామెడికల్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి చాలా మంది తెలుగు స్టూడెంట్స్ సంస్కారం యూనివర్సిటీలో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటే ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు రాకెట్లా దూసుకుపోతున్నారు. ఎక్కడో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఇంత దూరం ఢిల్లీ వరకు వచ్చి యూనివర్సిటీలో చదువుతున్నారు. అలాగే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు స్టడీస్ లో ఇస్తున్నారు. సో అలాంటి ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, యూనివర్సిటీ గురించి అసలు ఏం చెప్పదలుచుకున్నారు. హాయ్ మా. హాయ్ సార్. ఏం పేరు నీ పేరు? దర్శిని. ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం సార్. ఖమ్మం. ఎలా ఉంది ఓవరాల్ యూనివర్సిటీ? చాలా బాగుంటుంది సార్. చాలా ఫ్రీడమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అన్న పరంగా వస్తే ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఇప్పుడు వీళ్ళని ఇలా జడ్జ్ చేయాలి అని ఉండదు. అందరిని ఒకలానే చూస్తారు. ఎలా అంటే మనకిష్టం వచ్చిన స్పోర్ట్స్ పరంగా, స్టడీ, ఇంటర్న్షిప్ బిల్డ్ చేయడం, స్టడీ పరంగా దేని వల్ల అయినా సరే మనకి ఫెసిలిటీస్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఏసీ హాస్టల్స్, 24/7 ఏసీ, ఫుల్ టోటల్ క్యాంపస్ ఏసీ ఉంటుంది. అండ్ స్టడీ అండ్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇక్కడ థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ గా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ గా చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఫ్యాకల్టీతో కొలాబరేట్ అయినప్పుడు కానీ వాళ్ళు ఇక్కడ అందరు హిందీ వాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అవ్వాలన్నా, కమ్యూనికేట్ అవ్వాలన్నా ఓన్లీ ఇంగ్లీష్ మనం మాట్లాడుతున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయ్యి మనకు ఒక ఫోకస్ స్పోకెన్ లో వస్తుంది సార్. సో జనరల్ గా లాంగ్వేజ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ మనం ఉంటే సో మనం ఓన్లీ తెలుగులోనే ఇంటరాక్ట్ అవుతాం ఫ్యాకల్టీతోనో, లేకపోతే మనం ఉన్న కో స్టూడెంట్స్తోనో, అదర్ గ్రూప్స్లో ఉండేటువంటి వాళ్ళతోనో మనం సేమ్ అదే లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతాం. బట్ ఇక్కడ రావడం వల్ల లాంగ్వేజెస్, మల్టీ లాంగ్వేజెస్లో మీకైతే మంచి ఫౌండేషన్ వస్తుంది. అంతేనా? మల్టీ లాంగ్వేజెస్ ఉంటుంది ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ కాలేజ్ అని చెప్తారు. ఇక్కడ మాతో పాటు నైజీరియా వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, అండ్ ఏషియన్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరితో కొలాబరేట్ అవ్వడం వల్ల మా లాంగ్వేజ్ స్కిల్ పెరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్. సో బయట యూనివర్సిటీస్, కాలేజెస్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నీ కోర్స్ కి, నీ సబ్జెక్ట్స్? సౌత్ లో మనకేంటంటే టోటల్ థియరిటికల్ ఉంటుంది అండ్ మన సైడ్ మొత్తం తెలుగు ఉంటుంది. అలా కాకుండా ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అక్కడ ఇయర్లీ 4 lakhs ఉంటుంది. 4 years కి కలిపి మనకి 20 lakhs వరకు కూడా ఉంటుంది. అలాంటిది ఈ కాలేజ్ బేస్ చేసుకొని చూస్తే మనకి 7.5 lakhs లోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది 4 years. అండ్ వీళ్ళు ఫస్ట్లీ ఏంటంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. ప్లేస్మెంట్ రాలేదంటే 7 lakhs రీఫండ్ చేస్తామన్న కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ఇంత దూరం పంపించారు, ఇక్కడ దాకా ఉంటే ఇలా ఉంటాం ఏంటాను అలాంటి భయాలు ఏముండవు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ, ఇంక్లూడింగ్ సీనియర్స్ కానీ ఎవరైనా చాలా బాగుంటారు. చాలా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ల్యాబొరేటరీస్ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. కానీ సంస్కారం యూనివర్సిటీలో మాత్రం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా యాపిల్కి సంబంధించిన ల్యాబొరేటరీ ఉంది. ఎందుకంటే యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి విద్యార్థులకు అవసరమైన ట్రైనింగ్ అంతా కూడా ఇస్తారు. ఇక్కడ మనం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు? మన పేరు కార్తిక్ సార్. కార్తిక్. సో ఏంటి ఈ యాపిల్ ల్యాబొరేటరీ స్పెషాలిటీ అంటే మొత్తం అన్ని ప్రోగ్రామింగ్స్ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. యాపిల్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం ఇంటర్న్షిప్స్ యాపిల్ నుంచి ఏమన్నా మొత్తం నేర్పిస్తారు ఇక్కడ. అంటే ఇక్కడికి వచ్చి మీకు ట్రైన్ చేసే వాళ్ళు యాపిల్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళు యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఎంప్లాయీస్ వచ్చి మాకు నేర్పించి వెళ్తారు. ప్రతి ఒక్కటి చెప్తారు ఏంటంటే ఇంకా అప్కమింగ్ ఏముంటాయి, అప్డేటెడ్ ఏమొస్తాయో ప్రతి ఒక్కటి నేర్పించారు మాకు. ఏమన్నా ఇంటర్న్షిప్స్ ఇట్లాంటివి, ప్రోగ్రామింగ్, యాపిల్ నుంచి ఇంకా ఫ్రంట్ వచ్చి రాబోయే అని చెప్తారు ఇంకేమున్నాయని ఇట్లాంటివి. నువ్వు ఇక్కడ ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ గా ఈ యూనివర్సిటీకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఉంది సార్ అన్ని.
ఇప్పుడు సార్ని పోయి నీకు ఏం చెప్తే వాళ్ళు చెప్పేస్తారు ఏం నేర్చుకోవాలి మొత్తం చెప్పేస్తారు. ఫస్ట్ ఇయర్ లోనే నీకు ప్లాన్ ఇస్తారు, నువ్వు ఇవి నేర్చుకోవాలి ఒక గోల్ ఇస్తారు, ఈ కంప్లీట్ చేసుకోవాలి టాస్క్స్ అన్ని, ఈ వీక్ అయిపోగొట్టాలి, ఈ వీక్ అయిపోగొట్టాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఏం చేస్తుంటారు మీ ఫాదర్ మదర్? ఫాదర్ డ్రైవర్ సార్, మదర్ ఇంట్లోనే. ఓకే. సో నాన్న అమ్మ కష్టపడి నేను ఇక్కడ పంపించాను. అవును సార్, వాళ్ళ వాళ్ళు goal చాలా ఏంటి? కష్టపడి నేను సెటిల్ అయితేనే వాళ్ళు కూడా ఉంటారని నా మీద నమ్మకం పెట్టి ఇక్కడ పంపించారు సార్. నాన్న ఏ వెహికల్ కి డ్రైవింగ్ చేస్తారు? DCM డ్రైవర్. DCM. సో చాలా హోప్స్ చాలా పెట్టుకుంటారు ఉంటారు సార్. నువ్వు అది ఆ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టుకున్న నీ మీద హోప్స్, ఆ ఫ్యూచర్స్ అన్ని ఇక్కడ నువ్వు ఫిల్ఫిల్ చేయగలవు అన్న చేయగలను సార్, ఇక్కడ నమ్మకం ఉంది. ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చిన హోప్స్, ఇంకా వాళ్ళు ఇచ్చే రిసోర్సెస్ అట్లాంటివన్నీ మనం చేయొచ్చు సార్. ఏదన్నా ల్యాబ్స్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, ప్రాక్టికల్ గా చేపించడం, మాడ్యూల్స్ ఇట్లాంటివన్నీ చెప్తారు. చాలా మంది అంటే ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి అకాడమిక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇంత ఎన్విరాన్మెంట్ ఉన్న యూనివర్సిటీకి వచ్చి చదవాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఫీ పే చేయాలని రకరకాలుగా అనుకుంటారు. ఇలా మీలాగా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, అమ్మ నాన్న కష్టపడి చదివించే వాళ్ళకి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చా? పక్కా ఇది రైట్ ప్లాట్ఫామ్ సార్. మిడిల్ క్లాస్ మా లాంటి వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది యూజ్ చేసుకోవాల్సిందే. 7 to 6 lakhs మధ్యలో అంటే ఇది ఎక్కడ దొరకదు సార్. చాలా ఇది యూజ్ఫుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చాను? నేను తెలంగాణ, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్, మిర్యాలగూడ. సంస్కారం యూనివర్సిటీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో అస్సలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. ప్రజెంట్ నేనైతే యూనివర్సిటీకి సంబంధించిన ఆడిటోరియం హాల్లో ఉన్నాను. నా వైపు ఉన్నటువంటి ఆ సీటింగ్ కెపాసిటీని మీరు ఒకసారి చూడొచ్చు. ఎవరైనా కూడా ఒక 250 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఎట్ ఏ టైం ఇక్కడ అటెండ్ అయ్యి ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కానీ, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ అంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఫెసిలిటీస్ కనిపించే విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాదు అనడానికి ఇక్కడ ఈ ఆడిటోరియం చూస్తుంటేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. సంస్కారం యూనివర్సిటీలో అకామిడేషన్ ఎలా ఉంటుంది, హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి, సో లోపల ఏసీ ఉంటుంది, ఏసీలో 6 షేరింగ్ ఉంటుంది, బెడ్స్ కానీ కాట్స్ కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయో మీకు ఒకసారి లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. ఇది బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్లో ఉన్న రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దారండి. సో ఇక్కడ మొత్తం టోటల్ గా 6 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ కూడా ఉంది. సపరేట్ గా ఒక ఏసీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే 6 మంది విద్యార్థులు ఇక్కడ స్టూడెంట్స్ ఉండొచ్చు అనమాట. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా కొన్ని అల్మారాస్, బీరువాలు కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ బీరువా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎవరి లగేజ్ ని, ఎవరి థింగ్స్ అన్నిటిని కూడా సపరేట్ గా లాక్ చేసుకోవచ్చు. వాటికి కీస్ కూడా ఉంటాయి. వీటితో పాటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, వాష్రూమ్ ఇదే. సో ఈ వాష్రూమ్ ఇక్కడ ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకే యూజ్ చేసుకుంటారు. అలాగని కామన్ వాష్రూమ్, కామన్ బాత్రూమ్ పెట్టేయడం చాలా మనం హాస్టల్స్ లో చూస్తుంటాం. అలాంటిది ఇక్కడ ఏముండదు. ఏ రూమ్ కి ఆ రూమ్ సపరేట్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఈ 6 మంది పిల్లలే అక్కడ ఆ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వాష్రూమ్ ని క్లీన్ చేస్తారు. సో మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎస్, ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజంగా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, మన తెలుగు స్టేట్స్ లో ఎలాంటి మెనూ ఉంటుందో, ఇంట్లో ఎలా తయారు చేసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంటుందా లేదా ఇంచుమించు అలాగ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మా, ఏం పేరు? మనోహర్ రెడ్డి సార్. మనోహరా, ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రాలో ఎక్కడి నుంచి? ఆంధ్ర, కర్నూలు. కర్నూలు, రాయలసీమ. ఓ, ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది సార్. ఏంటి ఈరోజు మెనూ? ఈరోజు పూరి, ఆలు కర్రీ సార్. పూరి, ఆలు కర్రీ, కీరా, ఇంకా మజ్జిగ. పూరి, ఆలు కర్రీ. ఇంకేం రైస్ ఏం బెటరా? రైస్ కూడా పెట్టాం. మరి రైస్ లోకి ఇంకా పప్పు, సాంబార్. మామూలుగా మెనూ ఎలా ఉంటుంది అంటే వీక్లీ వన్స్ వేరే వేరే మెనూ ఉంటుందా లేకపోతే అంతా రోజు ఒకటే ఉంటుందా? అంటే రోజు వేరే వేరే పెడతారు సార్. ఏమేమి పెడతారు? అంటే రకరకాలుగా పెడతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కర్రీస్ అలా పెడతారు. ఏమేమి పెడతారు ఒకసారి చెప్పు. బీరకాయ పెడతారు, బెండకాయ పెడతారు, పొటాటో ఫ్రై పెడతారు, ఇంకా దాంట్లోకి సాంబార్ పెడతారు, మంచిగా పప్పు పెడతారు, అలా పెడుతుంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీ కర్నూలులో ఫుడ్ ఎలా ఉంటుందో అక్కడ హాస్టల్స్ లో ఎలా ఫుడ్ ఉంటుందో, అక్కడ యూనివర్సిటీలో కాలేజీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా? అలాగే ఉంటుంది. అలాగే అక్కడికంటే ఇంకో కొంచెం బాగానే ఉంటుంది. అక్కడికంటే కొంచెం బాగుంటుంది. ఎందుకు? మన తెలుగు వాళ్ళైనా ఉండేది? తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు కదా సార్. అంటే ఇక్కడికి మీ అడ్మిషన్ వింగ్ వాళ్ళు, యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే
తెలుగు వాళ్ళని తీసుకొచ్చాము, చెప్పులను కూడా ఆంధ్ర నుంచి అవును, తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. వాళ్ళ చెప్పినప్పుడే అన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా ఫుడ్ పెడుతున్నారు. ఏదైనా మంచిగా మీరు కొన్ని respond చేంజెస్ చెప్పినప్పుడు వాళ్ళు వింటారా? వింటారు సార్. ఏదైనా కొన్ని చేంజెస్ ఉన్నా కూడా చెప్తే వింటారు. చెప్తాను. నాన్ వెజ్ ఉంటుందా? నాన్ వెజ్ తింటారు సార్. ఎప్పుడు ఉంటుంది? వీక్లీ వన్స్ వీక్లీ వన్స్. సండే రోజున సండే రోజు నాన్ వెజ్ ఏం చేస్తారు? నాన్ వెజ్ చికెన్ కర్రీ పెడతారు సార్. అన్లిమిటెడ్ చికెన్ పెడతారు. చికెన్ కర్రీ అన్లిమిటెడా? అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు, తినొచ్చు. దాంట్లో ఏం మొహమాటం లేదు, తగ్గేదేలే. తగ్గేదేలే. రాయలసీమ పౌరుషం పడాల్సిందే చికెన్ మీద. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏముంటది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, పూరి, ఇంకా దోశ, ఇది ఇంకా ఇడ్లీ, తప్పం, ఇలా రకరకాలు పెడతారు సార్. ఇంకా ఉప్మా, ఇంకా డిఫరెంట్ మంచిగానే పెడతారు సార్. నైట్ కూడా బాగానే పెడతారు సార్. డిన్నర్ కూడా మంచిగానే పెడతారు. ఏమేమి ఉంటది డిన్నర్ లో? డిన్నర్ లో కూడా పప్పు పెడతారు సార్, 2 రకాలుగా, నార్త్ సౌత్. పుల్కా అలా ఉంటుందా? ఉంటది. డైలీ చపాతి ఉంటుంది సార్. చపాతి ఉంటుంది. రైస్ అయినా ఏదైనా అన్లిమిటెడ్, కడుపు నిండి రావచ్చు. సంస్కారం యూనివర్సిటీలో మరో ముఖ్యమైన బ్లాక్ వెటర్నరీ డిపార్ట్మెంట్. ఇక్కడ ఈ వెటర్నరీకి సంబంధించిన కాలేజ్ ఇండియాలోనే ఫేమస్ కాలేజ్ అని చెప్పాలి. ఎందుకంటే హర్యానాలో యానిమల్ ప్రొడక్షన్ కోసం అనేక బ్రీడ్స్ ఉన్నటువంటి లొకేషన్ ఈ ప్లేస్. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వెటర్నరీ కోర్సెస్ అయితే ఫినిష్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్ సో ఇండియాలో సెకండ్ అనుకోవాలి. ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ ఐవీఎఫ్ సెంటర్ ని లాంచ్ చేసింది మన గవర్నమెంట్, అండ్ సెకండ్ ఇక్కడే ఎస్వి యూనివర్సిటీ తరువాత సంస్కారం యూనివర్సిటీలో లాంచ్ చేస్తుంది. ప్రజెంట్ నేను అనాటమీలో ఉన్న డైసెక్షన్ హాల్లో ఉన్నాను. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఇక్కడంతా కూడా ప్రాక్టికల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. యూనివర్సిటీ గురించి, ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? హాయ్ అమ్మా, డూ యు నో తెలుగు? తెలుగు వచ్చా? ఓ, ఎక్కడి నుంచి మీరు? నా నేటివ్ ప్లేస్ కేరళ, పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్ లో చదువుకున్నారా? చిన్నప్పటి నుంచి అక్కడే? చిన్నప్పటి నుంచి అక్కడే. ఓకే. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ చదువుతున్నారు? ఏ ఇయర్ ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ న్యూ జాయిన్. ఓకే. ఏం చెప్తారు మీరు? ఏం సెర్చ్ చేసి ఇక్కడ ఏం తెలుసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు? ఒక రోజు మామూలుగానే యూట్యూబ్ లో కూర్చొని వీడియోస్ చూద్దామని అనుకుంటే అప్పుడే నేను సంస్కారం యూనివర్సిటీ యొక్క వీడియో చూసాను. సో చూసాక ఐ వాస్ క్వైట్ ఇంప్రెస్. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లినిక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇదంతా చూసాక నేను ఇంకా పేరెంట్స్ తో మాట్లాడాను. అలా ఒక ఏజెంట్ తో మళ్ళీ మాట్లాడి హీ బాట్ మీ హియర్. ఇక్కడ అంతా చూపించారు, నాకు చాలా నచ్చింది. సో అలా నేను వచ్చేసా ఇక్కడికి. అకాడమిక్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫీజెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్ గా ఉంటుందా? కంఫర్ట్ గానే ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్ కూడా పెడతారు ఫుడ్. ప్లస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే హిందీలో చెప్తారు, బట్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి అడగొచ్చు. ఇంగ్లీష్ లో చెప్తారు. మళ్ళీ ఏదైనా క్లారిటీ రాలేదంటే ఏం హెసిటేషన్ లేకుండా టీచర్స్ చెప్తారు. ఇంటరాక్షన్ బాగానే ఉంటది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి. అండ్ ప్రాక్టికలీ బాగానే ఉంటది. ఏదైనా మళ్ళీ డౌట్స్ ఉంటే కూడా ప్రాక్టికల్ కూడా వచ్చి చెప్తారు. సో బాగానే ఉంది. సంస్కారం యూనివర్సిటీ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అలాగే వెటర్నరీలో ది బెస్ట్ అనిపించుకున్నటువంటి యూనివర్సిటీ. ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2026 నుంచి కొత్తగా ఇప్పుడు హాస్పిటల్ ని, మెడికల్ కాలేజీని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మెడిసిన్ చదవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. నా వెనుకున్నటువంటి బిల్డింగ్ చాలా శరవేగంగా పూర్తవుతుంది. 750 బెడెడ్ హాస్పిటల్ ని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ట్రామా సెంటర్ తో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 150+ MBBS సీట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఎవరైనా మన తెలుగు స్టూడెంట్స్ ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో, అది కూడా ఢిల్లీ కేంద్రంగా NCR క్యాపిటల్ రీజియన్ లో చదవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ సంస్కారం మెడికల్ కాలేజ్. ఇప్పుడున్న జనరేషన్ లో చదువుతో పాటు ఆరోగ్యం, ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం స్టూడెంట్స్. సో ఇదే విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సంస్కారం యూనివర్సిటీ అతిపెద్ద ప్రొఫెషనల్ ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ రెడీ చేసింది. ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని గేమ్స్ ను కూడా ఇక్కడ పిల్లలతో ఆడిస్తుంటారు. సో ప్రజెంట్ నేనున్నటువంటి గ్రౌండ్ దాదాపు 10 acres లో రెడీ చేశారు. అలాగే ఫ్లడ్ లైట్స్, ప్రొఫెషనల్ క్రికెట్ స్టేడియం ఏ విధంగా ఉంటుందో, అలాగే పిచ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సిద్ధం చేశారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ లోకి వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి గేమ్ ని ఆడొచ్చు. అది కూడా ఇక్కడి నుంచి ప్రొఫెషనల్ గా కూడా వాళ్ళు స్పోర్ట్స్ లో కానీ, గేమ్స్ లో కానీ వాళ్ళు క్రీడాకారులుగా ఎదగవచ్చు. సో ఎక్కడైనా కూడా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు మన పిల్లల్ని పంపించాలంటే ఎవరైనా కూడా
సెక్యూరిటీ విషయంలో చాలా భయపడతారు. అలాంటిది ఢిల్లీలో ఉన్న ఈ సంస్కారం యూనివర్సిటీలో సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కారు. ఎస్, నా వెనుకున్నటువంటి కెమెరాస్, ఐటీకి సంబంధించినటువంటి కంట్రోలింగ్ రూమ్ ఇది. దాదాపు ఇక్కడ ఒక 500+ కెమెరాస్ ఉన్నాయి. అంటే విద్యార్థి ఒకసారి లోపలికి వచ్చి బయటకు వెళ్ళేంత వరకు కూడా మొత్తం మానిటరింగ్స్ అంతా కూడా ఈ కెమెరా నుంచే చేస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లాస్ రూమ్స్, క్యాంటీన్స్, ప్లే గ్రౌండ్స్, అలాగే మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్, హాస్టల్స్, ఇలా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాలని కూడా నిఘా పెడతాయి. సో ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ ఏదన్నా, థింగ్స్ ఏదన్నా పోగొట్టుకున్నా, సో వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్కి సంబంధించిన వస్తువులు ఏదన్నా మిస్ అయినా కూడా ఒకవేళ తీసుకొచ్చి వాళ్ళ ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే డీటెయిల్డ్గా చెక్ చేస్తారు. సో అది ఎలా పోయింది, ఎక్కడ మిస్ అయింది అని కూడా కనిపెట్టి వాళ్ళకి తిరిగి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కారు. ఒక్కసారి స్టూడెంట్ లోపలికి వచ్చి బయటకు వెళ్ళేంత వరకు మొత్తం ఈ సీసీ కెమెరాల నిఘా అనేది వాళ్ళని మానిటరింగ్ చేస్తుందనే చెప్పొచ్చు.